ఈరోజు ఒక టమాటో మొక్కను చూపించబోతున్నాను. ఇది చూడండి ఎలా ఉందో, చిన్న సైజులో వస్తుంది. దేశవాళీ టమాటా అలా ఉంది చూడండి, దీని కాయ ఎలా ఉందో. అయితే ఇది ఆల్రెడీ తాడు కట్టేటప్పుడు విరిగిపోయింది, వచ్చేస్తుంది. కానీ పర్వాలేదు, ఇది కూడా కూరలో వేసుకోవచ్చు. ఇది ఎందులో వేసాను చూసారా? చూడండి, ఆల్రెడీ ఒక 10 కాయలు తీసాను ఇంతకుముందు. చూడండి ఇందులో వేసాను. ఇది ఒక కూల్ డ్రింక్ బాటిల్, దాంట్లో సకానికే ఉంది మట్టి కూడా. అయితే ఈ గ్రో బ్యాగ్లో ఇది ఇలా దించేస్తాను అన్నమాట. చూడండి కాయలు ఎలా ఉన్నాయో, ఇదే సైజులో వస్తున్నాయి. మంచి గ్రీన్ వచ్చి ఈ కలర్కి మారుతున్నాయి అన్నమాట. అంటే ఇందులో కూడా మనం బాటిల్స్ అలా వేస్ట్గా పడేయకుండా, మనం బయట వేస్ట్ని ఎక్కువగా పెంచకుండా, మనము వీటినే ఎలాగో మనం అప్పుడప్పుడు అయినా కూడా అకేషనల్గా అయినా కూల్ డ్రింక్స్ వాడుతూ ఉంటాం కదా, ఆ బాటిల్స్ని అలా బయట పడేయకుండా మనం ఇలా ఈ విధంగా మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా కిచెన్ వేస్ట్ పెట్టుకోవటానికి ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అన్ని కుండీల్లో ఇలానే పెట్టాను. ఇందులో వాటర్ పోస్తాను, ఆ వాటర్ కింద దిగుతుంది. ఇది మొక్కల్లా వస్తుంది. ఇందులో ఒక మొక్క పెట్టాను అనమాట. ఇందులో దొండపాది పెట్టాను, పెన్సిల్ దండ, నాటు దండ కూడా. సో ఇలా అనమాట. ఆ బాటిల్స్ని కట్ చేసి ఇలా యూజ్ చేసుకుంటాను అనమాట. చూడండి, ఇందులో టొమాటో పెట్టాను, కొన్నింట్లో వంకాయ పెట్టాను. అలా కొన్నేమో వాటర్ డ్రిప్పింగ్కి పనికొస్తుంది. సమ్మర్ కదా, ఇప్పుడు బాగా పనికొస్తుంది. ప్రతి కుండీలో ఒక బాటిల్ అలా పెట్టేసుకుంటే అందులోని వాటర్ వేస్తే కొంచెం వాటర్ మొక్కకి అందుతుంది అనమాట. పూర్తిగా ఎండకి బారి పడకుండా. చూడండి ఇదన్నమాట. ఆ బాటిల్లో పెట్టిన మొక్క ఇలా ఎదిగి చూడు ఈ హైట్కి వచ్చింది. ఇది పందిరికి తాళ్ళు ఇలా కట్టారనమాట, పడిపోకుండా. బాటిల్కి సపోర్ట్ ఉంటుంది, పందిరికి. ఈ టమాటోకి అప్పుడప్పుడు ఇలా మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయి. అవి ఎక్కువ అవ్వకుండా చూసినప్పుడల్లా ఇలా తీసేస్తూ ఉంటే మొక్క పాడవకుండా ఉంటుంది అనమాట. 2 రోజులు నేను గమనించకపోయేసరికి ఇలా వచ్చింది. ఇంకో చూడండి, ఇలా తెల్లగా వచ్చేసింది కదా, అది తీస్తుంటేనే ఇది కాయ చేతికి వచ్చేసింది. సో ఇది టొమాటోలు అనమాట. మనం ఇలా చిన్న వాటిలో కూడా పండించుకోవచ్చు.